ముందుగా నేను ఎప్పుడు చెప్పే మాట, తల్లిదండ్రులకి, గురువులకి, నా స్నేహితులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా వారందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి వచ్చినందుకు. అండ్ ఎదురుగా అంటే నేను పెద్దలు అని చెప్పను, ప్యాషనేట్ యంగ్ పీపుల్ అనే చెప్తాను ఇద్దరిని కూడా. ఎందుకు అంటే నాకు దేవత సినిమా ఎంత ఇష్టమో నేను చెప్పలేను సార్. మీకు చాలాసార్లు మీకు ఇప్పుడు చెప్పాను, నేను సాయిబాబా గారు నేను చాలాసార్లు అడిగాను, సార్ ఒకసారి కల్పించండి సార్ అని. బట్ నాకు ఈ విధంగా అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ ఇన్స్పిరేషన్ సార్, డ్రామా రాయాలంటే కనుక ఇప్పటికీ మీరు కండక్ట్ చేసిన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో, మొదటిసారి మౌనం మాట్లాడుతుందని, అందులో స్క్రీన్ ప్లే గురించి కానీ మీరు చెప్పిన ప్రతి ఎపిసోడ్ నేను చూసి అది నాకు చాలా చాలా హెల్ప్ అయింది సార్. నాకు నాలాంటి వాళ్ళు చాలామంది కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే అశ్విని దత్ గారు సార్, అంటే కష్టపడి పని చేస్తే జీవితంలో ముందుకు వెళ్ళొచ్చు అని మీరు చాలా ఇంటర్వ్యూల్లో మీరు చెప్పారు. నేను ఎగ్జాంపుల్ సార్ ఒకటి. ఎందుకు అంటే నా ఫస్ట్ సినిమా వైజయంతి సార్ వచ్చారు మూవీకి నేను అసిస్టెంట్ డైరెక్టర్ సార్. నేను మీరు రౌండ్ క్యాప్ పెట్టుకొని కార్ దిగి నడుచుకు వస్తుంటే మిమ్మల్ని చూడడానికి లైక్ మాకు కొంచెం భయం ఉండేది, బట్ దూరం నుంచి చూసి లైక్ చాలా మీ ప్యాషనేట్ సీన్ అయ్యే వరకు ఉండడం చూసి అంటే చాలా ఇన్స్పిరేషన్ ఉండేది సార్. అండ్ ఈరోజు మిమ్మల్ని ఇలా కలవడం అన్నది థ్యాంక్ యూ సార్. మీరు అంటే చాలా లక్కీ, నేను లక్కీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈటీవీ వారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు సాయి గారికి, నితిన్ గారికి, సుహాస్, నాగరాజ్ అండ్ ప్రతి ఒక్కరికి. అండ్ అలాగే మా ప్రొడ్యూసర్ సాయిబాబు గారు ప్రతి విషయంలో నాతో పాటు నిలబడి, నాతో పాటు ట్రావెల్ చేస్తూ, షూటింగ్లో కూడా మాకంటే ఎనర్జీగా ఉంటూ సపోర్ట్ చేశారు. అండ్ ఈ అవుట్పుట్ కారణం ఆయనే సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే హేమంత్ గారు కూడా ఎంత సైలెంట్గా ఉన్నా సరే సైలెంట్గా ఓ టైంలో వస్తారు, మాట్లాడి వెళ్ళిపోతుంటారు. అండ్ ఆ వాల్యుబుల్ పాయింట్ కూడా మాకు హెల్ప్ అవుతుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడుతున్నా. అండ్ అలాగే యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇందులో పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్పాలి. రాజీవ్ గారు అంటున్నారు ఇప్పుడు, సార్ ఏంటి కాలుగాట్లు లేరా, ఎక్కడికి వెళ్తారు సార్, మిమ్మల్ని వదలంగా దాచాం, మిమ్మల్ని దాచాం చెప్పలేదు అంతే కానీ దాచాం. సో డెఫినెట్లీ మీ టీం అంతా ఉంటారు, టీం లేకుండా ఎలా సార్. రేపల్లి నుంచి అక్కడ దాకా వెళ్ళాల్సింది ఏం జరిగిందో అదంతా నేను చెప్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. రాజీవ్ గారు అండ్ ప్రేమ్ సాగర్ సార్, జ్వాలాగొట్టి గారు, కిషోర్ గారు, రమణ భార్గవ్ గారు, రామ్, అందరూ ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ యూ సో మచ్. సుచిత్ర గారు, ప్రియదర్శి మ్యామ్ అండ్ మేఘలేఖ, ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. శ్రీనివాస్ అవసరాలు గారికి, అందరికి కూడా. అండ్ నా టెక్నీషియన్స్ అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్, విష్ణు, మాధవ్జీ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ వీడియో మీరు ఏదైతే చూసారో ఇది 2 daysలో మీకు క్రియేట్ చేశాను సార్. 2 days అసలు నేను మార్నింగ్ 5 అయిపోయింది పడుకునేసరికి. నాతో పాటు మా తమ్ముడు రమేష్ పోస్టర్ డిజైనర్ తను, అండ్ అభిలాష్ అని యంగ్స్టర్ సార్, తను కూడా. అబ్బాయికి జ్వరం వచ్చింది పాపం, వర్క్ చేసి జ్వరం వచ్చింది, అక్కడ పడుకుని పోయాడు. అభిలాష్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ, అండ్ మీరు ఇందాక అన్నారు ఈటీవీ నుంచి సక్సెస్ కొట్టి నెక్స్ట్ ఒక దానికి వెళ్తారండి. ఐఎమ్ లక్కీ, సక్సెస్ కొట్టి ఇక్కడే ఉంటున్నాను, ఇక్కడే ఈటీవీలోనే సక్సెస్ కొట్టి ఈటీవీ చేయడం సో హ్యాపీ. అండ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ, అండ్ ఈరోజు ఇక్కడికి నా ఫ్యామిలీ వచ్చారు అండ్ నా ఫ్రెండ్స్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిసారి మీరు నా వైపు నిలబడ్డారు నా కోసం. అండ్ అలాగే టీవీ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెబుతూ, ఆడియన్స్కి. అండ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, కథ చెప్పాలనుకున్నప్పుడు ఎనీ ఫామ్లో మనం చెప్పచ్చు, ఏ విధంగా చెప్పచ్చు. నాకు ఒకళ్ళు చెప్పారు లైక్ ఏంటంటే ఫీమేల్ సెంట్రిక్ ఎక్కువ రాస్తున్నావు, మేల్ సెంట్రిక్ రాయొచ్చు కదా ఇలా అని చెప్పి. ఇట్స్ అన్ ఆపర్చునిటీ. కథ చెప్పడానికి ఆపర్చునిటీ కావాలి. జ్యోతి మూవీ సార్ ఈరోజు 100 ఫిల్మ్స్ చేసి పెద్ద బ్లాక్ బస్టర్లు కొట్టి, సో అది కూడా మీకు ఉంది. సో ఎవ్రీథింగ్ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తే కనుక డెఫినెట్లీ స్టోరీస్ మనం హ్యాపీగా చెప్పచ్చు. అండ్ ఈటీవీ మంచి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, అండ్ నాకు కూడా అలాగే క్రియేట్ చేసింది. అండ్ నేను దాన్ని యూస్ చేసుకున్నాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వాంట్ టు అంటే ఒకళ్ళు థ్యాంక్స్ చెప్పాలి. మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఎంత సంపాదించాడు, ఏం కొన్నాడు, ఇన్ని మాటలకి నవ్వుతూ సమాధానం చెప్తూ మా అబ్బాయి అనుకున్నది సాధించాడు, సినిమాల్లోకి వెళ్ళాలనుకున్నాడు, డైరెక్టర్ అయ్యాడు, ఈ రోజున కానిస్టేబుల్ కనకం అనే సిరీస్ తీశాడు, హిట్ కొట్టాడు అని చెప్పి వాళ్ళిద్దరూ, మా అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఇప్పటి వరకు నా కోసం నిలబడ్డారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే నా వైఫ్, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను, తను
అంటే అప్పుడు ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ని. నేను డైరెక్టర్ అవుతానో లేదో కూడా నాకు తెలియదు. నిలబడింది, సపోర్ట్ చేసింది. అండ్ ఈరోజు థ్యాంక్ యూ సో మచ్ హర్షిత, థ్యాంక్ యూ. అండ్ ఈ జర్నీలో నాకు తోడున్న నా ఫ్రెండ్స్ అందరికి కూడా, శ్రీకాంత్, శివ, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అందరికి కూడా. అండ్ వర్ష మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇది సర్ప్రైజ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను. సో డెఫినెట్లీ కాల్ఘాట్ మీ అందరూ ఏదైతే ఇప్పుడు చూసారో దీనికన్నా డబుల్ ఇంపాక్ట్ డెఫినెట్లీ ఉంటుంది. అండ్ మీడియా వారందరికీ కూడా, నాకు ధీరాజ్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు పేరు పేరున, అండ్ ఆ రోజు నాకు ఇచ్చిన సపోర్ట్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డెఫినెట్లీ అది నిలబెట్టుకుంటాను. అండ్ చాప్టర్ 3 కూడా ఇంకా బాగా తీస్తాను అని చెబుతూ, అండ్ ఎవరినైనా మర్చిపోయి ఉంటే క్షమించండి. కొంచెం ఎవరు మర్చిపోలేదుగా? విష్ణు డైరెక్షన్ డిపార్ట్మెంట్, మురళి, థ్యాంక్ యూ రా మురళి, నా ఫ్రెండ్ మురళి, గౌతమ్, రాజ్ సింహ, రోహిణి, నవీన్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మళ్ళీ మీరు కానీ ప్రాజెక్ట్స్ కానీ నెక్స్ట్ చేసి ఖాళీ ఉంటే కనుక నెక్స్ట్ మళ్ళీ ట్రావెల్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్. టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెబుతూ, సురేష్ బబ్లీ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ థ్యాంక్ యూ సార్, మరొక్కసారి వచ్చి ఇంతమందిని ఇన్స్పైర్ చేసిన, ఇంకా మీరు ఇన్స్పైర్ చేయాలి సార్, ఇంకా మీరు ఆ షో కండక్ట్ చేయాలి సార్. కలికి తీశారు, నెక్స్ట్ ఇంకా మీరు మీతో పాటు మేము కూడా అప్గ్రేడ్ అవుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యూఆర్ గ్రేట్ ఇన్స్పిరేషన్. ఈ రోజున ఎప్పటికీ మర్చిపోలేను సార్ మీరు రావడం అనేది. అండ్ ఇది ఎప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఎప్పుడు వచ్చినా సరే సూపర్గా మొత్తం. థ్యాంక్ యూ. మీరు ఇలానే ఎప్పుడు మీరు ఇలానే ఆనందంగా ఉండాలని, ఎప్పుడు మమ్మల్ని ఇలానే ఎంటర్టైన్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాప్టర్ 3 థియేటర్లో కలుసుకుందాం, బిగ్గెస్ట్ సౌండ్తో కలుసుకుందాం మనం. థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ గుడ్ లక్. అండ్ ఎస్, మరి బేసిక్గా వర్షాకాలం, శీతాకాలంలో కూడా వర్షాకాలం